హాయ్ గైస్, ఈ రోజు మనం ద ప్లేయర్ దట్ కెనాట్ లెవెల్ చాప్టర్ 20 ఐరన్ షీల్డ్ నుండి తను చాలా స్పీడ్ గా కత్తి తీసుకుని వచ్చి మన హీరో దగ్గరికి చంపుదామని ట్రై చేస్తాడు మన హీరోని. అప్పుడు మన హీరో వచ్చేసి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుంటాడు అన్నమాట, రివర్స్ లో జరిగినది. అప్పుడు సూ ఉండి మన హీరోకి ఇచ్చిన ఎక్సెలరా తాగమని మన హీరో ఉండి అది తీసుకొని తాగుతాడన్నమాట. అలా మన హీరో ఎక్సెలరా తాగుతానే మన హీరోకి నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఇప్పుడు ఫిక్స్డ్ అవుతున్నారని చెప్పేసి. ఫిక్స్డ్ అంటే మన హీరోకి కొన్ని చోట్ల చెప్పి ఎన్ని పోషించినా కూడా కొన్ని చోట్ల హీల్ కదని చెప్పేసి ఆ ప్లేస్ లో ఇది ఫిక్స్ చేస్తుంది అన్నమాట. అంటే ఆ చోట హీల్ చేస్తుంది అన్నమాట మొత్తం వచ్చేసి ఎక్సెలరా వచ్చేసి. మన హీరో ఎక్సెలరా డ్రింక్ తాగిన తర్వాత మన హీరో కళ్ళు వచ్చేసి కొంచెం పింక్ అవుతాయి అన్నమాట. అలా మన హీరో కళ్ళు పింక్ అవుతున్నప్పుడు సూ వచ్చేసి చూస్తుంటది. అప్పుడు మన హీరో ఉండి పెద్దగా నాకేం మారినట్టు అనిపించలేదు అని చెప్తాడు అన్నమాట సూతో వచ్చేసి మన హీరో. సూ ఉండి ఆ ఎక్సెలరా వచ్చేసి అది మామూలుగా ఏం మారుస్తుందంటే ఎబిలిటీస్ ని మారుస్తుంది, అలాగే దాగిన పవర్స్ ని కనుక్కుంటుంది. కానీ ఇప్పుడు నీ శరీరానికి మార్పులు తక్కువగా ఉన్నా ఆ చిన్న మార్పు చాలు మనకి ఇప్పుడు ఒక ప్లేయర్ ని బతికించడానికి లేదా చంపడానికి మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు వచ్చిన అత్యంత గొప్ప మార్పు ఏంటంటే వాచింగ్ అంటే చూడడం, అలాగే రియాక్టింగ్ అంటే ప్రతిస్పందన. మనకు ప్రజెంట్ లభిస్తారు మన హీరోయిన్ ని గుర్తు తెచ్చుకుంటూ. అప్పుడు సూ చెప్పిలే వాచింగ్ అని చెప్పేసి అలా మన హీరో వచ్చేసి చూస్తూ ఐరన్ షీల్డ్ కత్తిని రియాక్ట్ అవుతాడన్నమాట. ఆ కత్తి వస్తున్నప్పుడు కొంచెం వెనుకోతాడన్నమాట మన హీరో. అప్పుడు ఆ కత్తి కింద పోతుంది. అప్పుడు మన హీరో ఉండి చూస్తుంటే నాకు బాగా సెన్సెస్ బాగా వర్క్ అయినట్టున్నాయి అనుకుంటాడు మన హీరో. ఎందుకంటే ఐరన్ షీల్డ్ కత్తి నుంచి నేను తప్పించుకున్నాను అనుకున్నాడు మన హీరో. తర్వాత మన హీరో ఐరన్ షీల్డ్ గురించి అనుకుంటాడు. ఐరన్ షీల్డ్ స్పీడ్ వచ్చేసి అంటే తను కదిలే విధానం వచ్చేసి చాలా స్పీడ్ గా ఉండేది అప్పట్లో నాకు. అప్పుడు అతను కదిలే స్పీడ్ ని నేను చూడలేకపోయేవాడిని అసలు. అలాంటిది ఇప్పుడు అతని స్పీడ్ ని వచ్చేసి నేను కొంచెం కొంచెం చూడగలుగుతున్నాను అని మన హీరో ఆలోచిస్తూ ఉన్నప్పుడు సూ ఉండి కొంచెం దూరంలో మన హీరోని చూస్తూ ఉంటది. అప్పుడు సూ ఉండి మన హీరోకి కంగ్రాచులేషన్ చెప్తాది, నువ్వు ఇప్పుడు చాలా దగ్గరగా ఉన్నావు ఏ హై ర్యాంకర్ గానికి. అంటే ర్యాంక్స్ ఉంటాయిలే, అలాగే మన హీరోకి ఏ ర్యాంక్ గానికి దగ్గరలోనే అవుతుంది అన్నమాట సూ వచ్చేసి మన హీరోతో. అప్పుడు మన హీరో చేస్తాను మనసులో ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట, ఆ డీమన్ కింగ్ ఎలా చెప్పాడు అలాగే ఉంది. ఇప్పుడు మనకు కొంచెం బ్యాక్ ఇప్పిస్తారన్నమాట. అప్పుడు రివార్డ్స్ రూమ్ లో ఏం చెప్పిందని చెప్పేసి సూ వచ్చేసి మన హీరోతో, నేను ఐరన్ షీల్డ్ తో ఫైటింగ్ వెళ్ళమంటున్నా కానీ ఐరన్ షీల్డ్ తో ఫైటింగ్ చేయమనట్లేదు. నేను ఇప్పటికీ నువ్వు ఐరన్ షీల్డ్ కి వెళ్తే ఫైటింగ్ చేయలేవు, అర్థమైంది నీకు? ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మనం కంపేర్ చేయలేం కదా. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఐరన్ షీల్డ్ తో ఇప్పుడు నువ్వు ఫైటింగ్ చేయలేవు, కానీ ఇప్పుడు నువ్వు ప్రస్తుతానికి అతని అటాక్స్ మాత్రం తప్పించుకోగలవు. మీకు తెలుసా ఇది ఎలాంటిదంటే మీరు కత్తిని పట్టుకోకుండా కోడిని పట్టుకునే లాంటిది ఇది అని సూ చెప్తుంది అన్నమాట మన హీరోకి. మన హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. తర్వాత ఆ పైరంజీలు వచ్చేసి ఇలా అనుకుంటాడు అన్నమాట తన మనసులో, అతనేం పిచ్చివాడు కాదు ఇట్లా ఫైటింగ్ నాతో రానికి. తను ఎందుకు ఇలా ఫైట్ కి వచ్చాడంటే తనకు తెలుసు తన బలవంతుడు అని చెప్పేసి, అందుకని వచ్చేట్టున్నాడు. అలా మన ఐరన్ షీల్డ్ వచ్చేసి తన మనసులో అనుకున్న తర్వాత ఐరన్ షీల్డ్ వచ్చేసి మన హీరోతో, ఓయ్ నువ్వు అసలు నిజంగా నువ్వేనా అంటాడు అన్నమాట మన హీరోతో. అంటే మన ఐరన్ షీల్డ్ చూసినప్పుడు మన హీరో చాలా వీక్ గా అనిపిస్తుంది, ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది తల్లే. అందుకని మన ఐరన్ షీల్డ్ వచ్చేసి అడుగుతాడు అన్నమాట మన హీరోతో. అలా ఐరన్ షీల్డ్ మన హీరోతో అలా అనిన తర్వాత ఐరన్ షీల్డ్ వచ్చేసి తన మనసులో అనుకుంటాడు, తను ఒక్కసారి యుద్ధంతోనే అంతా తను అర్థం చేసుకున్నాడు అతను సిచ్యువేషన్ ని, అలా అనుకుంటాడు అన్నమాట మన ఐరన్ షీల్డ్ వచ్చేసి తన మనసులో. తర్వాత ఐరన్ షీల్డ్ వచ్చేసి మన హీరోతో, నువ్వు చాలా గ్రోత్ అయ్యావు, నాకు తెలుసా ఎక్సెలర్ అవ్వాలనుకుంటా, అందులో నేను ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు, కాబట్టి అది అలాగే జరిగిందా అంటాడు అన్నమాట మన హీరోతో ఐరన్ షీల్డ్ వచ్చేసి. ఐరన్ షీల్డ్ వచ్చేసి ఇప్పుడు నా నిజమైన దాడి అంటాడు అన్నమాట మన హీరోతో ఐరన్ షీల్డ్ వచ్చేసి. అలా ఐరన్ షీల్డ్ వచ్చేసి తన కత్తి పవర్ ని ఉపయోగిస్తాడు, తన పవర్ ని యాక్టివేట్ చేస్తాడు అన్నమాట. తన పవర్ వచ్చేసి హోలీ స్క్వాడ్ కెలియన్, అంటే ఇది హోలీ స్క్వాడ్ అనమాట తన కత్తి వచ్చేసి. అలా ఐరన్ షీల్డ్ వచ్చేసి తన కత్తి ఉంటా కెలియన్ తీసుకొని చాలా స్పీడ్ గా వస్తాడన్నమాట మన హీరో మీదకి. అంటే ముందు స్పీడ్ గా వచ్చిందల్లే దానికన్నా చాలా స్పీడ్ గా వస్తాడన్నమాట ఈసారి వచ్చేసి. అలా మన హీరో దగ్గరికి వచ్చి ఐరన్ షీల్డ్ తన కత్తితో మన హీరోని తలదామని ట్రై చేస్తాడు. మన హీరో తల దగ్గరికి వచ్చింది అన్నమాట కత్తి. మన హీరో చూసి మన హీరో దగ్గర ఎల్లు కత్తి ఉంటాలే ఆ ఎల్లు కత్తితో దాన్ని ఆపుతాడన్నమాట. అలా ఐరన్ షీల్డ్ కత్తిని ఎల్లు కత్తితో ఆపినప్పుడు మన హీరోకి సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది, లార్డ్ హోలీ స్క్వాడ్ ఎల్ వచ్చేసి ఆమె ఎబిలిటీ చేసి వేకెంట్ చేసింది, అంటే ఆమె సామర్థ్యాన్ని వచ్చేసి ఆమె మేలుకొలిపింది అనమాట అని దానికి అర్థం. అలా నోటిఫికేషన్ వచ్చి తర్వాత ఇంకొక నోటిఫికేషన్ అన్నమాట సిస్టమ్ నుంచి, హోలీ స్క్వాడ్ కెలియన్ పవర్స్ అప్డేట్ చేసుకుందని చెప్పేసి నోటిఫికేషన్ వస్తుంది. మన ఎల్ వచ్చేసి ఐరన్ షీల్డ్ కత్తి కెలియన్ దాని పవర్స్ వచ్చేసి అప్డేట్ చేసుకుంది అనమాట. అప్పుడు మనకి ఐరన్ షీల్డ్ లభిస్తారు. ఐరన్ షీల్డ్ నుండి ఆశ్చర్యపోతాడు అనమాట. మన హీరో వచ్చేసి తన కత్తిని ఆపింటాలే, అలాగే తన కత్తి పవర్స్ అప్డేట్ చేసుకుంటాలే. అప్పుడు ఐరన్ షీల్డ్ వచ్చేసి అసలు వీడు ఎలా చేశాడు అసలు అనుకుంటాడు అనమాట మన హీరోకి చూస్తూ ఐరన్ షీల్డ్ వచ్చేసి. తర్వాత అప్పుడు మన హీరోకి సిస్టమ్ నుంచి ఇంకో నోటిఫికేషన్ అనమాట, ఓనర్ యొక్క శక్తి తక్కువ ఉంది కాబట్టి అబ్జర్వేషన్ తక్కువ వచ్చిందని వస్తుంది అనమాట మన హీరోకి నోటిఫికేషన్. అంటే లూక్ కత్తి మన హీరోది కదా, మన హీరోకి చాలా పవర్స్ తక్కువ కదా, అందుకని కొంచెమే పవర్స్ అబ్జర్వ్ చేసుకుంది అనమాట లూక్ కత్తి వచ్చేసి. ఆ తర్వాత సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ మన హీరోకి అబ్జర్వేషన్ వచ్చేసి కంప్లీట్ అయిపోయిందని వస్తుంది అనమాట మన హీరోకి నోటిఫికేషన్. తర్వాత మన హీరోని వస్తారనమాట, తను ఇంకా ఆపింటాలే కత్తిని వచ్చేసి ఐరన్ షీల్డ్ కత్తిని. అప్పుడు మన హీరో తన మనసులో అనుకుంటాడు, తను నేను ఆపలేనుకున్నాడు తన కత్తి దాడిని,
అని. కానీ ఇప్పుడు నేను ఆపాను కదా. ఈ సమయంలో తను చాలా ఆలోచిస్తా ఉంటాడు, నేను ఎలా ఆపానని చెప్పేసి. అలాగే తను అతను చాలా అవమానంగా ఫీల్ అవుతా ఉంటాడు. అలాగే నేను తన కత్తిలో సగం పవర్ ఉపయోగించాను కదా, అంటే మన హీరో సగం పవర్ అబ్జర్వ్ చేసుకుంటాలే, దానికి అతను చాలా నిరాశ చెందుతాడు. ఈ సమయాన్ని ఉపయోగించి నేను ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ పోవాలనుకుంటాడు. అలా అరేంజిల్ నుంచి మన హీరో కొంచెం దూరం పోయించాడు అన్నమాట. అలా దూరం పోయిన తర్వాత మన హీరో వచ్చేసి ఇంకా చివరిగా దీన్ని ఇక్కడే ముగించడానికి అలా మన హీరో అయితే జోలో చేయబెట్టి తీస్తానప్పుడు అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఇప్పిస్తారన్నమాట. మనకు హీరో వచ్చి చెప్పింటాలి అప్పుడు దాని హెల్ప్ తో మీరు గేట్ స్టార్టింగ్ వెళ్ళొచ్చని చెప్పి. అలా గుర్తు తెచ్చుకున్న మన హీరో థ్రెడ్ ని బయటకిస్తాడు. ఆ దారం పేరు అరాచిని వెబ్. అలా మన హీరో దాన్ని బయట తీసినప్పుడు ఐరన్ వచ్చేసి చాలా షాక్ తోస్తాడన్నమాట మన హీరో దిక్కు. ఆ థ్రెడ్ వచ్చేసి మన హీరోని చుడుతున్నప్పుడు దాన్ని చూసిన ఐరన్ వచ్చేసి తన కత్తి తీసుకొని వస్తాడన్నమాట మన హీరో మీదకి. మన హీరో ఐరన్ వచ్చి తన మీదకి చూస్తాడన్నమాట మన హీరోని అప్పుడే చాలా చుట్టేసి ఉంటుంది అన్నమాట థ్రెడ్ వచ్చేసి. అప్పుడు మన హీరో వచ్చేసి ఐరన్ కి తన ఫింగర్ నిపిస్తాడు. ఐరన్ వచ్చేసి చాలా కోపంగా మీదకి వస్తాడన్నమాట మన హీరో మీదకి. అలా ఐరన్ చాలా బెరింగ్ వచ్చి తన కత్తితో నరుకుతాడన్నమాట. అంత లోపలికే మన హీరో వెళ్ళిపోయాడు అన్నమాట థ్రెడ్ తో. అప్పుడు ఐరన్ వచ్చేసి చాలా కోపంగా ఉండి గట్టిగా అడుస్తాడన్నమాట. అప్పుడు ఐరన్ వెనకాల మన షూ ఉంటది. అప్పుడు షూ వచ్చేసి మన ఐరన్ తో మనం కొంచెం మాడదాం ఇప్పుడు ఐరన్ అంటదన్నమాట షూ వచ్చేసి. ఇప్పుడు షూ చూసిన ఐరన్ వచ్చేసి షెట్ ఇప్పుడు ఏంటి అసలు అనుకున్నాడు మన ఐరన్ వచ్చేసి. తర్వాత మనకు అక్కడి నుంచి సీన్ వచ్చేసి గేట్ బయట చూపిస్తారు. ఆ ప్లేస్ కి ఒక కార్ వస్తూ ఉంటది. ఆ కారు వచ్చేది మన హీరో చూస్తాడు. అప్పుడు ఆ కార్ లో నుంచి హీరో బయటకు వస్తాడు. హీరో ఉండి మన హీరోని ఇస్తాడు. మన హీరో అక్కడ కూర్చొని ఉంటాడు. అప్పుడు హీరోని ఇస్తాడు అన్నమాట మన హీరో. ఇప్పుడు వాళ్ళ ప్లేస్ వెళ్ళే యూఎస్. అక్కడ నుంచి సీన్ కట్ చేసి మనకు కొరియాలు ఇప్పిస్తారు. మన హీరో ఉండి ఫోన్ లో మాట్లాడమాట తో. మా అమ్మని హాస్పిటల్ నుంచి ఇంటికి పిలుచుకోనికి హెల్ప్ చేస్తావు నువ్వు, ఎందుకంటే నేను హాస్పిటల్లో ఇవ్వలేను కదా ఎక్సలరా మా అమ్మకి, అందుకే అంటాడన్నమాట. అందుకనే మా అమ్మని ఇంటికి పిలిచుకొచ్చానంటాడన్నమాట టైజింగ్ తో మన హీరో. తర్వాత మన హీరో ఉండి నువ్వు ఎప్పుడు కొరియాకి వస్తావో చెప్పు, అప్పుడు నేను కలుస్తా అంటాడు టైజింగ్ తో వచ్చేసి మన హీరో. అలా టైజింగ్ తో మాట్లాడిన తర్వాత మన హీరో ఫోన్ కట్ చేస్తాడు. మన హీరో వచ్చేసి నువ్వు కూడా హెల్ప్ చేసేందుకు ట్యాంక్ చెప్తాడన్నమాట హీరోకి వచ్చేసి. మన హీరో ట్యాంక్స్ చెప్పలే హీరోకి. అప్పుడు హీరో వచ్చేసి ఏం పర్వాలేదు అంటాడన్నమాట మన హీరోతో. సరే నేను ఇంకా వెళ్తున్నా అని చెప్పేసి హీరో తెస్తాడన్నమాట మన హీరో వచ్చేసి. మన హీరో వచ్చేసి సరే జాగ్రత్త వెళ్ళంటాడన్నమాట హీరోతో చేసి. తర్వాత మన హీరో వాళ్ళ అమ్మని పిలుస్తారు. మన హీరో వాళ్ళ అమ్మ నిద్ర వెళ్ళి లేచింటది. అప్పుడు వాళ్ళ అమ్మ ఉండి కిమ్ అది నువ్వేనా అంటదన్నమాట మన హీరోతో. మన హీరో ఉండి హా అమ్మా నేనే అమ్మా అంటాడన్నమాట మన హీరో వచ్చేసి వాళ్ళ అమ్మతో. నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు అమ్మా అంటాడన్నమాట మన హీరో వచ్చేసి వాళ్ళ అమ్మతో. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేసి సన్ నేను నిన్ను చూడాలనుకున్నాను. అలా వాళ్ళ అమ్మ ఏడుస్తా మాట్లాడదన్నమాట మన హీరో వచ్చేసి. వాళ్ళ అమ్మ వచ్చేసి నేను చచ్చిపోకన్నా ముందే నేను ఒకసారి చూడాలనుకున్నాను. ఇప్పుడు నేను చచ్చిపోయే కంటే ముందే నిన్ను చూశాను, నేను థ్యాంక్ యూ అని అంటదన్నమాట మన హీరోతో వాళ్ళ అమ్మ వచ్చేసి. అప్పుడు మన హీరో వచ్చేసి నువ్వు బాధపడద్దమ్మా, ఇప్పుడు నిజంగా అంతా బాగుంటుందమ్మా అని మన హీరో వాళ్ళ అమ్మతో అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేసి ఒక విషయం ఉంది నీకు ఎప్పటి నుంచో నేను చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళ అమ్మ అంటదన్నమాట మన హీరోతో. మన హీరోతో వాళ్ళ అమ్మ వచ్చేసి నువ్వు నిజంగా అనేదో చెప్తున్నప్పుడు అప్పుడు వాళ్ళ అమ్మ హెల్త్ కి ఏదో అవుతుంది అనమాట. అప్పుడు మన హీరో వచ్చేసి ఒక్క నిమిషం ఆగమని చెప్పేసి మన హీరో అది ఎక్సెలరా వల్ల తెస్తాడన్నమాట. ఇప్పుడు అంతా సెట్ అవుతుందని చెప్పేసి మన హీరో వాళ్ళ అమ్మకి వచ్చేసి ఎక్సెలరా తాగిపిస్తాడు. అలా ఎక్సెలరా తాగిన తర్వాత వాళ్ళ అమ్మకి హెల్త్ కొంచెం బాగా అవుతుంది అనమాట. ఇప్పుడు అప్పుడు మన హీరో అండి ఇప్పుడు అంతా ఓకేనా అనుకోనేసి మన హీరో పనుకుంటాడు అన్నమాట అక్కడనే. అలా మన హీరో నిద్రపోతున్నప్పుడు ఎల్ వచ్చేసి మాస్టర్ అంటదన్నమాట మన హీరోని. ఆ ఫుల్ వచ్చేసి నేను పెద్దగా ఆశ్చర్యపడలేదు, ఇప్పుడు అతను చాలా నిద్రపోతున్నాడు ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు తను చాలా కష్టపడ్డది అక్కడ వచ్చేసి అని లూ వెళ్తూ అంటాడు. అప్పుడు ఎల్ వచ్చేసి ఇవి ఇలాగే ఉంటే పర్లేదా, నాకు ఒక ఫీలింగ్ కలుగుతుంది ఆ డీమన్ కింగ్ తో ఆమెతో జోక్యం చేసుకోవడం చాలా ప్రమాదకరం అంటదన్నమాట ఎల్ వచ్చేసి లూతో. అప్పుడు లూ వచ్చేసి దాని గురించి మనం ఏమి చేయలేము, ఇప్పుడు ప్రస్తుతానికి అతన్ని విశ్రాంతి తీసుకున్నట్టదన్నమాట లూ వచ్చేసి వెళ్తూ. అలా ఛాన్స్ చెప్పిన తర్వాత రాత్రి చూపిస్తారన్నమాట మనకు. ఆ తర్వాత మన హీరో అలా పనుకుంటాడు అన్నమాట అక్కడనే. హీరో పక్కన వాళ్ళమ్మ ఉంటలే ఎక్సెలరా కొంచెం పనిచేస్తుంది అన్నమాట. అలా ఎక్సెలరా పనిచేస్తున్నప్పుడు సడన్ గా వాళ్ళమ్మ కళ్ళు తెరుస్తుంది. ఇక్కడితో 20th చాప్టర్ అయిపోయింది.